60 కరెక్ట్గా 60. ఈ 3 వరుసలు ఉన్నాయి. ఇవ్వండి 1 2 3 4 5. 5 4 20. 1 2 3 4 4 5లు 4 5లు 20. ఈ 3 వరుసలు 3 20 60. 3 20 60 అంతే. దాన్ని సరే ఇట్లా అక్కడ 99 అంటే మొత్తం పీడిఎస్ లేదు సార్. అసలు దాని రోజుకి వెళ్ళాము. ఇప్పుడు మేము ఒక లారీ వెహికల్ పడుతున్నాము, అది మీ మీకే వస్తుందని చెప్పేసి నేను పీడిఎస్ వ్యాపారం పీడిఎస్ వ్యాపారం చేయట్లేదు. సరే నీకు ఆ బ్యాగ్ హమాలి వస్తుంది. ఇట్లా సౌమ్య కాదయ్యా, ఎవరో ఒక బండి ఏంటి పట్టలేదు. చీరు సార్, చీరు తౌడు ఏం లేదు కదా. ఎందుకు చెప్పాడు అతను మీ పేరు? తెలియదు అంటే ఏమన్నా నీకు అతనికి ఏమన్నా నీకేమి అంటే మీకు ఆయనకి ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయి? ఏం కారణం ఏమి ఏదో ఉంటుంది కదా. ఈరోజు ఉదయం మాకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు హేమదార్పేట దగ్గర ఉన్న రైల్పేటలందు ఒక వెహికల్ అనేది సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్లో సుమారు 30 క్వింటాల పీడిఎస్ బియ్యంని కనుగొనడం జరిగింది. ఆ డ్రైవరు అధికారులు చూస్తుండగానే వెహికల్ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. మేము విచారణలో ఉండగా మరి తనంతకు తాను వచ్చి ఈ రైస్ అనేది సుధాకర్ రైస్ మిల్క్ అనేది మేము తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అతని పోలీస్ కస్టడీకి అప్పచెప్పి ఇక్కడ రైస్ మిల్ కూడా తనిఖీ చేయడం జరిగింది. రైస్ మిల్ పరిధిలో ఎక్కడే కానీ పీడిఎస్ బియ్యం అనేది మనకు దొరకలేదు. ఇది అదేవిధంగా మనకు ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా మనము బియ్యాన్ని కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఇందులో పీడిఎస్ బియ్యము అనవాళ్ళు ఏమీ లేవు. ఇదే విధంగా ఎవరైనా అంటే ఇది ఇచ్చిన సమాచారం అనేది తప్పు సమాచారం అనేది తెలిసింది. పీడిఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా రవాణా చేయడం కానీ తరలించడం కానీ అమ్మడం కొనడం లాంటివి చేస్తే వారి మీద శిక్ష కేసు తీయడంతో పాటు క్రిమినల్ కేసు కూడా ఇచ్చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది.